ఇటువంటి సౌకర్యాలను ఏర్పాటు చేసినటువంటి సందర్భం లేదు. కబ్జాలు, సెటిల్మెంట్లు, దాదాగిరీలు, డబ్బులు వసూలు చేయడం, వ్యాపారస్తులను బెదిరియడం, అన్నదమ్ముల మధ్యన పంచాయతీ ఉంటే ఇద్దరిని బెదిరించి భూమిని లాక్కోవడం, దాంట్లో అపార్ట్మెంట్లు కట్టడం, అక్కడ ల్యాండ్స్ రోడ్ సైడ్ ఉంటే వారికి డూప్లికేట్ డాక్యుమెంట్ తయారు చేసి దొంగ డాక్యుమెంట్ పెట్టి అసలుదారిని ఇబ్బంది పెట్టి లీడర్లందరూ కలిసి పార్ట్నర్లుగా మారి మున్సిపాలిటీని ఏం చేసింది అనేది ఒక్కసారి ఆలోచించాలి. ఇకపోతే మున్సిపల్ ఈ 2 సంవత్సరాలు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మీరందరి ఆశీర్వాదంతో నేను ఎమ్మెల్యేగా విజయం పొందిన తర్వాత కామారెడ్డి మున్సిపాలిటీ మీటింగ్ పెట్టినప్పుడు మున్సిపల్లో ఉన్నటువంటి పరిస్థితి ఏంటని చూస్తే 6 కోట్ల రూపాయలు మాత్రమే కలెక్షన్ ఉండేది. ఇంత పెద్ద కామారెడ్డి, ఇంత వ్యాపార సముదాయం ఉంది, ఎందుకు 6 కోట్లే ఉంది? సుమారు 12 కోట్ల నుంచి 18 కోట్ల కలెక్షన్ ఉండాల్సినటువంటి ఈ కామారెడ్డి 6 కోట్లకే ఎందుకుంది అని చూస్తే పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, లీడర్ల ఇండ్లన్నిటికీ ట్యాక్సులు లేవు. అలాగే ఎవరైతే అనుచరులు ఉంటారో, వ్యాపారస్తులు ఉంటారో, ఆ బిల్డింగ్లు ఉంటాయో వాటిని కమర్షియల్ బిల్డింగ్లు ఉంటే కూడా డొమెస్టిక్ అని చెప్పి ₹1,00,000 కలెక్షన్ కట్టాల్సిన వ్యక్తికి 10,000 రూపాయలు మాత్రమే ట్యాక్సేషన్ చేసి మిగతా డబ్బులు వాళ్ళ దగ్గర తీసుకొని ఇష్టారీతిన ఇష్టం ఉన్నట్టు ఈ మున్సిపల్ రాజ్యం వెళ్ళినటువంటి మున్సిపాలిటీ 6 కోట్ల నుంచి 2 సంవత్సరాల్లో అంటే 2023, 24, 24, 25, 25, 26 చూసుకుంటే 24, 25 సంవత్సరంకి దగ్గర 6 కోట్ల నుంచి 8 కోట్లకు తీసుకురావడం జరిగింది. 25వ సంవత్సరము మార్చి వరకు 2025 మార్చి వరకు 11 కోట్ల కలెక్షన్కు తీసుకురావడం జరిగింది. 6 కోట్ల నుంచి 11 కోట్లకు తీసుకురావడం జరిగింది. ఎందుకు 11 కోట్లు అయింది అని అంటే కారణం ఏంటంటే తిరిగి అన్ని కమర్షియల్ కానీ, అన్ని మడిగలు కానీ, అన్ని ఇండ్లను కానీ రీఅసెస్మెంట్ చేయమని చెప్పారు. బిల్ కలెక్టర్లను పెట్టి క్రాస్ వెరిఫికేషన్ చేసి ప్రతి ఇంటి మెజర్మెంట్ తీసుకొని ఏ మెజర్మెంటు మారలేదు, కానీ వారు ఆ మెజర్మెంట్ మీద తక్కువ చేసి ట్యాక్స్ వేశారు. 1000 ఫీట్లు ఉన్నటువంటి దాన్ని 100 ఫీట్లని, 10,000 ఫీట్లు ఉంటే అది 2,000 ఫీట్లని ఇట్లా చేసి ట్యాక్సులన్నీ తగ్గించేసి ఇవ్వాల్సిన ట్యాక్స్ని వేయాల్సిన ట్యాక్స్ని వేయకుండా ₹1,00,000 నీకు అవుతుంది కదా, మాకు 90,000 ఇచ్చేసేయు, నీకు 10,000 చేస్తామని అన్నారు. 1 సంవత్సరం ట్యాక్స్ పోతే పోయింది, ప్రతి సంవత్సరం 90,000 మిగులుతాయి కదా అని చెప్పి అమాయకంగా డబ్బులు లీడర్లకు ఇచ్చినటువంటి సందర్భం. దానివల్ల 6 కోట్ల కాడనే కలెక్షన్ మిగిలిపోయింది. అది కాదు, మళ్ళీ తిరిగి అన్ని కొలతలు చేయండి అంటే కొలతలు చేస్తే తిరిగి అది 11 కోట్ల కలెక్షన్కి వస్తే గత మార్చిలో 10,30,00,000 రూపాయలు వసూలయ్యాయి. 10 ఏళ్ళ నుంచి 5 ఏళ్ళ నుంచి డబ్బులు కట్టని పెద్ద మనుషులు ఎవరున్నా డైరెక్ట్గా ఫోన్ చేసి అన్నా మనం ట్యాక్స్ కట్టకపోతే మన పురపాలక సంఘం అభివృద్ధి చెందదు, మీరు ట్యాక్స్ కట్టండి అని చెప్పి వాళ్ళను అడిగి మరీ ట్యాక్స్లు కట్టించడం జరిగింది. అలా 11 కోట్లకు వచ్చింది. 11 కోట్ల కలెక్షన్ రావడం వల్ల మనము జేసీబీ కొన్నాము, అట్లాగే డ్రైనేజీల మీద స్లాబ్లు వేస్తే బ్రేకర్ కొన్నాము, వాటర్ ట్యాంకులు 6 ఉంటే మనం ఇంకొక 5 ట్యాంకర్లు కొన్నాము. అలాగే అక్కడ లేబర్ శాలరీస్ 5 కోట్లు పెండింగ్ ఉంటే రెగ్యులర్ చేసినాము. ఈఎస్ఐ 50 లక్షలు పెండింగ్ ఉంటే 53 లక్షలు పెండింగ్ ఉంటే 53 లక్షలు కట్టినాము. అలాగే వాళ్ళకు ప్రావిడెంట్ ఫండ్ 3.5 కోట్లు బాకీ ఉంటే 3.5 కోట్లు కట్టినాము. 20 కోట్ల కరెంటు బిల్లు బాకీ ఉంటే 7 కోట్లు వాళ్ళకి కట్టినాము. ఇవాళకి 14 కోట్లు ఇంకా బాకీ ఉంది కరెంటు బిల్లు. కరెంటు బిల్లు బాకీ ఉందని, కరెంటు బిల్లు కట్టలేని పరిస్థితుల్లో మున్సిపల్ ఉంది, ఇది ప్రజల మీద భారం పడుతుందని చెప్పి సిరిసిల్ల రోడ్లో సెంట్రల్ లైటింగ్ ఉన్న గంజి నుంచి బైపాస్ వరకు ఆ సెంట్రల్ లైటింగ్ కూడా స్టార్ట్ చేయలేదు. కారణం ఏంటంటే బిల్లు భారం పెరిగిపోతుంది మున్సిపల్ మీద. అలాగే బిల్లులు
ఇవ్వడం జరిగింది. కాంట్రాక్టర్లకు 10 కోట్ల రూపాయలు జెన్యూన్ బిల్లులు ఉంటే, 10,50,00,000 జెన్యూన్ బిల్లులు ఉంటే అందులో నుంచి 3.5 కోట్లు వాళ్ళకి పేమెంట్ చేయడం జరిగింది. 5 కోట్ల రూపాయల డెబిట్ వచ్చర్లు అంటే 50,000 నుంచి 90,000, 95,000, 99,000 అని 5 కోట్ల రూపాయలకు డెబిట్ వచ్చర్లు రెడీ చేసి బిల్లులు చేసి పెట్టేది. అవన్నీ ఫేక్ బిల్లులు. అవన్నిటి మీద ఎంక్వైరీ చేసి జెన్యూన్ ఉంటేనే బిల్లులు ఇవ్వాలంటే ఎంక్వైరీ చేస్తే 5 కోట్లకు 5 కోట్ల బిల్లులు అవి మొత్తం ఫేక్ బిల్లులు పక్కకు పెట్టడం జరిగింది. ఇవన్నీ సాక్ష్యాధారమే. గత మున్సిపల్లో ఏలినటువంటి ప్రభుత్వులు ఎవరైనా సరే, గత మున్సిపల్లో కౌన్సిలర్లు ఉన్న వాళ్ళైనా సరే, గత 30 సంవత్సరాలుగా ఈ కామారెడ్డిని ఏలిన వాళ్ళైనా సరే, రేపు పొద్దున మాట్లాడితే నేను సాక్ష్యం చూపెట్టగలుగుతా. నేను సాక్ష్యాలతోనే మాట్లాడుతున్నా. ఇవన్నీ సాక్ష్యాలు, ఇవన్నీ పేపర్లు, వాటి సాక్ష్యాలు. ఇవన్నీ ఏవి కూడా నేను ఎదుటోళ్ళ మీద మాట్లాడాలని ఆలోచనతో చేయట్లేదు. అలా చేసేది ఉంటే ఈ 2 సంవత్సరాల లోపల నేను 100 సార్లు మీ మీద విమర్శ చేసేవాడిని. పట్టణ అభివృద్ధి ముఖ్యం అనుకున్నాం, ప్రజల శ్రేయస్సు ముఖ్యం అనుకున్నాం, అడ్వర్టైజ్మెంట్లో అన్నీ చేయాల్సిన అవసరం లేదనుకునే నిజాయితీగా పనిచేస్తూ పోయింది. ఇవాళ మున్సిపల్కి ఆస్తిని కూడగట్టినమే తప్ప టెండర్లు అని చెప్పి వాటర్ ట్యాంకర్లు పెట్టి ప్రజలకు నీళ్లు పోస్తున్నామని చెప్పి మళ్ళీ అమ్ముకొని అవి బిల్లులు ప్రజలకేమో ఫ్రీగా పోస్తున్నామని చెప్పుతారు. కానీ ఆ ట్యాంకర్ బిల్లులేమో మున్సిపల్లో బిల్లులు రాచారు. వాటి సాక్ష్యాలు కూడా ఉన్నాయి. వెయ్యని రోడ్డుని వేసినట్టు, చెయ్యని పనిని చేసినట్టు ఇట్లా కొన్ని కోట్ల రూపాయలే నష్టపెట్టి మున్సిపల్ని ఏ పరిస్థితికి తెచ్చారు అంటే 70 కోట్ల అప్పుల మీద మున్సిపల్ నుంచి. నేను ఎన్నికైన తర్వాత ప్రభుత్వం ద్వారా రావాల్సిన డబ్బులు కానీ ప్రజల ద్వారా రావాల్సిన డబ్బులను అన్నింటినీ తీసుకొని ఇప్పుడు ఒక 30 కోట్ల భారాన్ని దక్కించి 40 కోట్ల అప్పుగా మున్సిపల్ ఉంది. ఇది ప్రజలు గమనించాలి. అట్లాగే ఫ్లడ్ వచ్చింది, హెవీ రెయిన్ వచ్చినప్పుడు 10 కోట్ల రూపాయల ప్రపోజల్ పంపిస్తే ప్రభుత్వం 1 కోటి రూపాయలు మాత్రమే ఇచ్చింది. ఆ 1 కోటి రూపాయలు కూడా ప్రొసీడింగ్ కూడా ఉంది. అలాగే నెక్స్ట్ ఇప్పటి వరకు నాయకులు చెప్పుకుంటూ నేను ఇది తెచ్చినా అది తెచ్చినా అని చెప్తున్నారు కొందరు. సరే, ఎవరేం తెచ్చినా అమృత్ 2.0 స్కీమ్ కింద 2022లోనే అప్పుడు ఎత్తిపోతల పథకం కింద కామారెడ్డికి నీరు రావడం ఇబ్బంది అవుతుందని జలాల్పూర్ ఎత్తిపోతలు ఏదైతే ఉందో మన కామారెడ్డికి నీరు ఏదైతే వస్తుందో అది మిషన్ భగీరథ కింద కన్వర్ట్ చేసి అప్పుడే మనకు డబ్బులు శాంక్షన్ ఇచ్చింది గత ప్రభుత్వం. అప్పుడు శాంక్షన్ ఇచ్చింది. ఆ శాంక్షన్ ఇచ్చి 2022లో ఇచ్చారు. టెండర్ అయిపోయింది. ఇవాళ వర్క్ సగం పైన అయిపోయింది. అది నేను తెచ్చినాం, మేము ఇచ్చినాం, మా ప్రభుత్వం ఇచ్చిందని కొందరు చెప్పుకుంటున్నారు. సరే, దానికి 2022 ప్రొసీడింగ్ కూడా ఉంది. గత ప్రభుత్వం ఇచ్చింది. ఆ ప్రభుత్వము నాది కాదు, ఈ ప్రభుత్వము నాది కాదు. కానీ ఎవరు చేసిన పనిని వారికి చెప్పాలనేది నా ఉద్దేశం. ఇకపోతే 93 కోట్లది ఒక శాంక్షన్ ఇచ్చారు. అది కామారెడ్డిలో 83 కిలోమీటర్ల వరకు, మొత్తం 83 కిలోమీటర్లు అంటే ప్రతి గల్లీలో కూడా పైప్ లైన్ వేయాలనే ఉద్దేశం మీద అది శాంక్షన్ ఇచ్చారు. ఆ శాంక్షన్ ఎప్పుడు వచ్చింది? గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కామారెడ్డిలో పోటీ చేస్తా అనుకున్నప్పుడు ఇచ్చినటువంటి ప్రొసీడింగ్, అది కూడా ఆ ప్రొసీడింగ్ కూడా నా దగ్గర ఉంది. ఆయన ఇచ్చినటువంటి 93 కోట్ల శాంక్షన్ ఇచ్చినప్పుడు 83 కిలోమీటర్ల పైప్ లైన్, అంటే ఇప్పుడు కామారెడ్డిలో వేస్తున్నటువంటి పైప్ లైన్ మొత్తం కూడా అది అప్పుడు శాంక్షన్ వచ్చింది. అది 2023 ఎలక్షన్ కన్నా ముందు, అంటే ఆగస్టు సెప్టెంబర్లో ఇచ్చినటువంటి శాంక్షన్. అది 83 కిలోమీటర్లు పైప్ లైన్ వేస్తున్నారు. ఇక పైప్ లైన్ వేస్తూ ఉంటే పైప్ లైన్ మొత్తం అయిపోయే వరకు ఏ గ్యాప్ లేకుండా, అంటే మిషన్ భగీరథ నుంచి వచ్చేటువంటి ఆ నీళ్లు దానికి సరిపోకుండా ఉంటే మళ్ళీ ఇబ్బంది అవుతుందని పెద్ద చెరువు నీళ్లు, అక్కడ కూడా సరిపోని టైం వస్తే ఇబ్బంది అవుతుందని బుర్రమత్తడి దగ్గర మళ్ళొక ట్యాంకు, అక్కడ స్టోరేజ్ ట్యాంకు, అలా కూడా సరిపోకపోతే టేక్రాల్ చెరువు నుంచి ఒక పైప్ లైన్ ఇక్కడ దాకా ఇప్పుడు వేసి
ఏకిర్యాల చెరువు కింద ఉన్నటువంటి 7 గ్రామాలతో మాట్లాడిన తర్వాత అది స్టార్ట్ చేద్దాము, కానీ శాంక్షన్లో మాత్రము ఇవన్నీ పెట్టి 9 ట్యాంకులు డిసైడ్ చేయమని చెప్పడం. పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళ వర్క్ చూస్తున్నారు కాబట్టి తిరిగి ప్రపోజల్ మళ్ళీ ప్రభుత్వానికి పంపిస్తే ప్రభుత్వము తిరిగి ఏదైతే మనం తిరిగి పంపినామో ప్రతిపాదనలు, ఆ ప్రతిపాదనలను యాక్సెప్ట్ చేస్తూ పంపడం జరిగింది. ఆ పంపిన దాంట్లోనే 83 కిలోమీటర్ల పైప్ లైన్, జయశంకర్ కాలనీలో 500 కిలోలీటర్ల ఓపెన్ ల్యాండ్లో జయశంకర్ కాలనీ ఓపెన్ ల్యాండ్లో ఒక ట్యాంకు, ప్రగతి నగర్లో 800 కేఎల్ది ఓపెన్ ల్యాండ్ మున్సిపల్ ల్యాండ్లోనే, డ్రైవర్స్ కాలనీలో 500 కేఎల్ ఎంపీపీఎస్ స్కూల్లో, అట్లాగే గ్రీన్ సిటీ దగ్గర 700 కిలోలీటర్లది ఒక ట్యాంకు, అలాగే ఆర్డీఓ ఆఫీసు కాంపౌండ్లో 900 కిలోలీటర్స్ది ఒక ట్యాంకు, అట్లాగే లిటిల్ స్కాలర్ స్కూల్ దగ్గర 500 లీటర్లది అది కూడా మున్సిపల్ ల్యాండ్లోనే, విద్యానగర్ సీనియర్ సిటిజన్ సొసైటీ దగ్గర 1300 కిలోలీటర్లది ఒక ట్యాంకు, అట్లాగే ఇస్లాంపుర భవానీ నగర్లో 500 కిలోలీటర్ల వాటర్ ట్యాంకు, డైరీ టెక్నాలజీ కాలేజ్ దగ్గర 700 కిలోలీటర్ల ట్యాంక్. ఈ 9 ట్యాంకులు ఆల్రెడీ ఎప్పుడో ముహూర్తమైంది, కింద బేస్ అయిపోయింది, తర్వాత సైడ్ వాల్స్ స్టార్ట్ అయిపోయింది. అవన్నీ కూడా మేమే ఇచ్చినామని కొబ్బరికాయలు కొడుతున్నారు. సరే, కొట్టుకుంటే తప్పేం లేదు, పెద్ద ఆయన పోవచ్చు, వయసు ఎక్కువ ఉంది కాబట్టి కొట్టచ్చు, తప్పేం లేదు. కానీ ప్రజలకు అర్థం కావాల్సింది ఏంటంటే అసలు ప్రపోజల్ ఎవరు చేసిరు, దీని డిజైన్ ఎవరు చేసిరు, దీన్ని ఆలోచన ఎవరు చేసిరని చూడాలి. మరి ఇన్ని ట్యాంకులు కామారెడ్డిలో ఎక్కడ వాటర్ ప్రాబ్లం రాకుండా ఆ ట్యాంకులను ఎక్కడెక్కడ ప్లాన్ చేయాలనేది చేయడం అనేది ముఖ్యం. శాంక్షన్ ఎంత ముఖ్యమో అది ఎప్పుడైతే ముందుకు ప్రజలకు అందుబాటులోకి రావడానికి ప్లాన్ చేయడం కూడా ముఖ్యమే. కాబట్టి ఇవన్నీ కూడా చేయడం జరిగింది. ఇకపోతే మనకు